వాస్తవానికి చెప్పాలంటే సుప్రియ గారు చెప్పారు కదా, ఇప్పుడు క్రైస్తవులందరూ మాకు ఫోన్లు చేసి మాకిచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళ సందేహాలని మా దగ్గర వ్యక్తపరుస్తుంటే వాళ్ళు ఏమంటున్నారంటే, అన్న మేము మాట్లాడదామంటే మాకు యూట్యూబ్ ఛానల్స్ లేవు, మేము మాట్లాడితే మహా అయితే 4-5 మందికి తెలుస్తుంది, మా అందరి పక్షంని మీరు మాట్లాడండి. ఈరోజు ప్రతిరోజు మేము మాట్లాడే మాటలన్నీ కూడా మాకు ప్రజల నుంచి వస్తున్నటువంటి అనుమానాల్ని వాళ్ళ తరపున మేము వ్యక్తపరుస్తున్నామే తప్ప, కొంతమంది ఏమంటున్నారంటే అభినయ్ దర్శన్ క్రైస్తవులు రెచ్చగొడుతున్నాడు, లేదంటే వీకేఆర్ క్రైస్తవులు రెచ్చగొడుతున్నాడు, అజయ్ బాబు క్రైస్తవులు మేము ఎవరిని రెచ్చగొట్టట్లేదు. క్రైస్తవులే మాకు ఫోన్లు చేసి మీరు ఇలా మాట్లాడండి అన్న మా డౌట్స్ ఇవి మీకు తెలియపరచండి ప్రజలకి, గవర్నమెంట్కి, మీరు మాట్లాడితే రీచ్ బాగుంటుంది అని మా వెనక ఉండి వాళ్ళే మమ్మల్ని ఫోర్స్ చేసి ముందుకు నిలబెట్టి మాట్లాడుతున్నారు తప్ప మేము ఎప్పుడు ఎక్కడ రెచ్చగొట్టలేదండి. అంతెందుకు, ప్రవీణ్ పగడాల గారు మరణించిన తర్వాత పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత కొన్ని వేల మంది ఇసుకేస్తే రాలంత జనం, 20,000 మందికి పైగా జనం గవర్నమెంట్ హాస్పిటల్ రాజమండ్రిలో ఉన్నారు. డెడ్ బాడీని మాకు చూపించారు, అంటే కొంతమంది ముందు ఫ్రంట్ లైన్లో ఉన్న మాకు చూపించారు, మేము ప్రేయర్ చేసాం డెడ్ బాడీకి. పోస్ట్ మార్టం తర్వాత వ్యాన్లో పెట్టేశారు. అక్కడ నుంచి ఇంగ్లీష్ పదం బదులు మృతదేహం అనేది వాడే ప్రయత్నం చేయడం, బికాజ్ మీకు కూడా తెలుసు యూట్యూబ్ గైడ్ లైన్స్ కావచ్చు, కొంతమంది కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఇంగ్లీష్ పదం బదులు మృతదేహం అనే పదం వాడారు. ఆ మృతదేహాన్ని మాకు చూపించారు, మేము ప్రార్థన చేసాం. తర్వాత అక్కడ నుంచి పంపించేస్తుంటే కొన్ని వేల మంది, 20,000 మంది జనం ఏ ఆందోళన చేయలేదు. అక్కడ మాకు చూపించండి అని కేకలేశారు తప్ప ఆ బండిని పగలగొట్టలేదు, బండిని కొట్టలేదు, అద్దాలు పగలగొట్టలేదు, తగలబెట్టలేదు, ఏమి చేయలేదు. మా క్రైస్తవులం అందరం కూడా మెయిన్గా ఏంటంటే శాంతి సమాధానంతో ఉంటాం. ఇప్పుడు నేనే టీవీ ముఖంగా, ఇప్పుడు ఆర్టీవీ ముఖంగా కూడా మీరు రెచ్చిపోండి, తగలబెట్టండి, రోడ్ల మీదకి వచ్చి గోల చేయండి అంటే చేయరు. ఇప్పుడు నేను ఏది చెప్తే చేయరు. ఒక అజయ్ బాబు మాట్లాడినా సరే రెచ్చగొడితే రెచ్చిపోరు క్రైస్తవులు. వాళ్ళకంటూ ఒక సిద్ధాంతం ఉంది, వాళ్ళకంటూ ఒక బైబిల్ ఉంది, వాళ్ళకు తెలుసు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి. దే నో వెరీ వెల్ వెన్ టు రెస్పాండ్, హౌ టు రెస్పాండ్. ఏదో నేను చెప్పానని చెప్పి రెచ్చిపోయేటువంటి వాళ్ళు కాదు క్రైస్తవులు. మేము రెచ్చగొట్టే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు మా కోసం అంటే, ఈ మాట్లాడే వాయిస్ను కూడా ఆపటానికి ప్రయత్నమే తప్ప, అంటే దీని వెనకాల ఏమైనా కుట్ర కూడా ఉందనుకుంటున్నారా? 2 days బ్యాక్ అండి లలిత్ కుమార్ గారు వీడియో రిలీజ్ చేసి ఒక షార్ట్ వీడియో చూశాను. ఆయన ఏమంటున్నారంటే, మా ఆడవాళ్ళ జోలికి వస్తే, లేదంటే మా హైందువుల జోలికి వస్తే 2 రాష్ట్రాలు తగలబడిపోతాయి, ఎలా ఉంటాయో చూస్తారని సవాల్ ఇస్తున్నారు ఆయన. మేము ఎప్పుడు ఎక్కడైనా వాక్యాలు చేయలేదే. ఇంతమంది గ్యాదర్ అవుతున్నారు, ఎక్కడైనా అల్లరి సృష్టించారా? ఎక్కడైనా అల్లరి చేసి అద్దలు పగలగొట్టడం కానీ, ఆటోలు పగలగొట్టడం కానీ ఎక్కడ అలాంటి సర్కమ్స్ ఎక్కడ జరగలేదు. ప్రతి ఒక్కరు ఒక నిరసన అక్కడ నిలబడి వెయిట్ చేస్తున్నారు, ఏంటి వస్తుంది సమాధానం, ఏం చెప్తారు పోలీసులు, ఏం చెప్తారు డాక్టర్స్ అని ఆన్సర్స్ కోసం ఎదురు చూస్తున్నారు. జనం పోగైపోయి చూస్తున్నారు తప్ప ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ క్రియేట్ చేయలేదే. మరి కరుణాకర్ సుగ్నా గారి కింద కామెంట్స్ చూస్తే అక్కడ కూడా అన్న మిమ్మల్ని టచ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉండదు అని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఎవరిని టచ్ చేస్తే వాళ్ళే ఆన్సర్స్ చెప్తున్నారు తప్ప మేము ఎక్కడ వాక్యాలు నిర్ధారించలేదు కదండి. ఈవెన్ రాధా మనోహర్ దాస్ విషయంలో కూడా క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరు కూడా ఆయన మీద చాలా కోపంగా ఉన్నారు. ఎందుకు ఇలా మనం ఏం చేయలేమా, మనం ఏం అనలేమా, అందరూ ఫోన్లు మాట్లాడుతున్నారు తప్ప ఒక్కరు కూడా వెళ్ళి కేసు ఫైల్ చేయలేకపోతున్నారు. రీసెంట్గా రాజమండ్రిలో ఒక 20 pastors వెళ్ళి ఆయన మీద కేసు ఫైల్ చేశారు. ఇంకో ప్లేస్లో వైజాగ్లో ఎక్కడో ఆయన మీద కేసు ఫైల్ చేశారు. ఈ రోజు వరకు ఆయనకు ఒక ఫోన్ కాల్ కూడా వెళ్ళలేదు. కొన్ని వందల అరెస్ట్ కాదు, ఒక ఫోన్ కాల్ కూడా వెళ్ళలేదు. రాధా మనోహర్ దాస్ గారు మీరు వచ్చి స్టేషన్కి వచ్చి కలవండి అని ఒక కాల్ కూడా ఆయనకు వెళ్ళలేదు. ఎందుకండి? కేవలం పాస్టర్స్, ఈ 1 month నుంచి మాట్లాడిన పాస్టర్స్కి ఎందుకు టార్గెట్ చేసి పంపిస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ చాలా పార్షియల్ గా బిహేవ్ చేస్తున్నారు. ఈ విషయంలో చాలా పార్షియల్ గా మాట్లాడుతున్నారు. చాలా వ్యత్యాసం చూపిస్తున్నారు క్రైస్తవులకి, తర్వాత ఇతర మతస్థులకి మధ్య చాలా భేదాభిప్రాయాన్ని చూపిస్తున్నారు. అంటే మా మీద ఒక రకమైన ట్రీట్మెంట్, వాళ్ళకు ఒక రకమైన ట్రీట్మెంట్, మమ్మల్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసి చెప్పా పెట్టకుండా ఎత్తుకెళ్ళిపోవటం, క్రిమినల్స్ని ఎత్తుకెళ్ళినట్టు, వాళ్ళనేమో ఎన్ని కేసులు పెట్టినా వాళ్ళ మీద వాళ్ళని ఫ్రీగా అలా సొసైటీలు విడిచిపెట్టడం, ఇది చాలా బాధాకరం వేస్తుంది మాకు. ఎందుకు అలా చేస్తున్నారు? ఆ పెయిన్ వల్ల వాయిస్ రేస్ చేసి మాట్లాడుతున్నాం. మాకు న్యాయం కావాలి, వీ నీడ్ జస్టిస్, మాకు న్యాయం చేయండి, మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఆ అనుమానాలని మీరు క్లియర్ చేసి మాకు ఆన్సర్ ఇవ్వండి. ఏ అనుమానాలు అంటే ఇటు అజయ్ బాబు విషయంలో లేకపోతే ప్రవీణ్ పగడాల గారి విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆయన దొరికిన అక్కడ సిచ్యువేషన్, అక్కడ బాడీ సిచ్యువేషన్ కావచ్చు, మనకి పోస్ట్ మార్టం చేసినప్పుడు కొన్ని మనకు ఫొటోస్ వచ్చినప్పుడు, సీసీటీవీ ఫొటోస్ వచ్చినప్పుడు, వాటన్నిటిని చూసినప్పుడు చాలా డౌట్స్ ఉన్నాయి క్రైస్తవులకి. వాళ్ళు మాకు పంపిస్తున్నప్పుడు 15-10 క్వశ్చన్స్ వాళ్ళు రాసి పంపిస్తున్నారు, వాట్సాప్లో మాకు గ్రూప్లో పంపిస్తున్నారు. ఏ టైంలో ఎక్కడ మనిషి ఎలా ఉన్నాడు, ఏ టైంలో ఏ సిచ్యువేషన్ ఎలా ఉన్నారని డేట్ టైంతో సహా వాళ్ళు మాకు పంపిస్తున్నారు. ఇలా జరిగింది మీరు అడగండి, ఈ క్వశ్చన్ ఉంది మీరు అడగండి, మాకు ఈ డౌట్ ఉంది అడగండి అని చెప్పి ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు. మేము ఆన్ కెమెరా మాట్లాడుతున్నాం. నేను చెప్తున్నాను, మేజర్ డౌట్స్ ఒక 3 ఉన్నాయండి. ఫస్ట్, ఆయన చనిపోయిన తర్వాత ఆ కొంతమూరు దగ్గర రోడ్డు పక్కన ఆయన పడిపోయి చనిపోయారని చెప్తున్నారు. సరే, ఓకే, మేము ట్రస్ట్ చేస్తాం.
ఆయన చనిపోయిన తర్వాత మామూలు ఇన్ జనరల్గా మనం తీసుకుంటే డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి అక్కడ బాడీ, మా మృతదేహం చుట్టూ ఒక మార్క్ వేస్తారు, ముగ్గు లాంటిది వేస్తారు. తర్వాత ఆ స్థలాన్ని రెస్ట్రిక్ట్ చేస్తారు, అంటే రిబ్బన్ కట్టడమో రోప్ కట్టడమో, అంటే అక్కడ ఏది టచ్ అవ్వకుండా, బైక్ కానీ హెల్మెట్స్ కానీ ఏవి టచ్ అవ్వకుండా వాళ్ళు జాగ్రత్త పడి అంత ప్లేస్ని రెస్ట్రిక్ట్ చేస్తారు. అది ఎప్పుడు చేస్తారంటే మనిషి మరణించిన ఇమీడియట్గా యాక్షన్ అది చేస్తారు. కానీ ప్రవీణ్ పగడాల గారు మరణించిన తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్ళిపోయారు. బైక్ అక్కడే ఉంది, మృతదేహాన్ని తీసుకెళ్ళిపోయారు. ఆ స్థలాన్ని రెస్ట్రిక్ట్ చేయలేదు. ఆయన ఈరోజు రాత్రి 12:30కు మరణిస్తే నెక్స్ట్ డే అంతా కూడా ఆ స్థలాన్ని రెస్ట్రిక్ట్ చేయాల. నెక్స్ట్ డే అంటే 24 రాత్రి 12:30కు చనిపోతే 25 అంతా అలా వదిలేశారు. 26వ తారీఖు ఉదయం 11 గంటలకు వెళ్ళి అప్పుడు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. అంటే దాదాపుగా 40 గంటల తర్వాత అప్పుడు వెళ్ళి రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఇది పెద్ద మేజర్ డౌట్. ఎందుకు అలా చేస్తున్నారని నేను ఆ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పోలీస్ వాళ్ళని నేను అడిగాను, ఎందుకు సార్ మీరు రెస్ట్రిక్ట్ చేయలేదు, 40 గంటల వరకు మీరు ఎందుకు అలా వదిలేదు, అప్పటికి కూడా రెస్ట్రిక్ట్ చేయలేదు అంటే వాళ్ళు చెప్పిన ఆన్సర్ చాలా హాస్యాస్పదంగా అనిపించింది. కుటుంబ సభ్యులు ఎవరైతే చనిపోయారో ఆయన తాలూకు కుటుంబ సభ్యులు వచ్చి కేసు నమోదు చేస్తేనే, కంప్లైంట్ ఇస్తేనే తప్ప మేము రెస్ట్రిక్ట్ చేయకూడదు, అది చట్టం అని చెప్తే నాకు అప్పుడు చట్టం తెలియక అవునా అని చెప్పి సైలెంట్ అయిపోయాయి. తర్వాత కొంతమందికి అడ్వకేట్స్కి నేను కాల్ చేసినప్పుడు, సార్ ఇలా ఆయన చనిపోయాడు, 2 రోజుల వరకు కూడా ఆ స్థలాన్ని రెస్ట్రిక్ట్ చేయలేదంటే అది చాలా తప్పు. ఎవరు చనిపోయినా సరే ఇమ్మీడియట్గా ఆ స్థలాన్ని రెస్ట్రిక్ట్ చేయలేదు, ఎందుకంటే ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, ఫుట్ ప్రింట్స్ ఉంటాయి, ఎవరు పడితే వాళ్ళని అలౌ చేయరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కానీ ఎందుకు అలా వదిలేరు, అది చాలా మేజర్ డౌట్ అదని చెప్పి చాలామంది అడ్వకేట్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు వ్యక్తపరిచారు. ఎందుకు అలా వదిలేదు, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి మాకు డౌట్స్. ఓకే, సో ఎందుకు అనేది మాకు ఇంతవరకు అర్థం కాలేదు, అంత చిక్కట్లేదు. నెక్స్ట్ ఫస్ట్ పిఎం రిపోర్ట్ రివీల్ చేసినప్పుడు ఎస్పీ గారు ఒక మాట చెప్పారు, మాకు మా ఎవరైతే ఏఎస్ఐ ఉన్నారో ఆన్ ది వేలో వస్తున్నప్పుడు అక్కడ ఒక డెడ్ బాడీని చూశారు, లేదా అక్కడ ఒక వ్యక్తిని చూశారు, ఇలా చనిపోయి ఉండడం చూశారు అని చెప్పి వ్యాఖ్యానించారు. సెకండ్ పాయింట్ ఏమన్నారంటే మాకు 1112 నుంచి కాల్ వచ్చిందని చెప్పారు. 2 మాటలు అక్కడ చెప్పారు. అంటే దాని అర్థం ఏంటండి, ఎవరు కాల్ చేశారు, లేదంటే నిజంగా చూసి చెప్పారా, లేదంటే కాల్ చేసి చెప్పారా ఇక్కడ ఒక ఇలా ఉంది అని చెప్పి పరిస్థితి. అక్కడే మాకు డౌట్ వచ్చింది. అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది, ఏదో మాట్లాడుకుంటున్నారు, సో దీని వెనక బిహైండ్ ఏదో జరుగుతుంది అనే క్వశ్చన్ మాలో రైజ్ అయింది. అక్కడ నుంచి ప్రతిదీ మేము పరిశీలిస్తూ వచ్చాం. ప్రతి దాంట్లో మాకు ఒక్క దాంట్లో కూడా మాకు కరెక్ట్ అనిపించడం లే. యాక్సిడెంట్ ఒప్పుకోండి అని చాలామంది వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కరుణాకర్ గారు, సమ్ అదర్ ఎవరైనా కావచ్చు. ఒప్పుకోండి అనడానికి మాకు ఆధారాలు కనిపించడం లేదు కదా, ఎలా ఒప్పుకోమంటారు? కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవును, ప్రెస్ మీట్ పెట్టి ఇన్ని డౌట్స్ ఉన్నాయి కదా, మేము క్లియర్ చేస్తున్నాం, మాకు ఇవి దొరికిన ఆధారాలు, మేము ఇన్స్పెక్షన్ చేసింది ఇది, మాకు దొరికింది ఇదని చెప్తే పోలీసులు మాకు ఎలాంటి డౌట్స్ ఉండవు కదండి. నేను ఒక డౌట్ రైజ్ చేస్తానండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు మా పాస్టర్స్కి కొంతమందికి నోటీసులు పంపిస్తున్నారు. ఎవరికి పంపిస్తున్నారు? కొంచెం వాయిస్ రైజ్ చేసి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళకి, సందేహాలు ఉన్నాయని వాళ్ళకి, లేదంటే ఇది మరణం కాదు హత్య ఉంది, దీని వెనక ఎవరో ఉన్నారు అని మాట్లాడుతుంటే కన్ఫర్మ్గా వాళ్ళకి నోటీసులు పంపించి పోలీస్ స్టేషన్ పిలిపించి మీకు వచ్చిన నోటీసు నాకు రాలేదు అని మాట్లాడుతున్నారు. అయితే నేను మాట్లాడుతాను, ఇది అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది, కంప్లైంట్ ఫైల్ చేశారు. అయితే ఇప్పుడు అనుమానాస్పద మృతి అయినప్పుడు అది హత్య అని మేము డిక్లేర్ చేస్తే మమ్మల్ని ఎలాగైతే మీరు నోరు మూయిస్తున్నారో, మరి అటువైపు ఉన్న వ్యక్తులు, ఒక మహాసేన రాజేష్ కావచ్చు, తర్వాత కరుణాకర్ సుగుణ కావచ్చు, వీళ్ళందరూ కొంతమంది ఇది హత్య కాదు, ఇది యాక్సిడెంటే అని వాళ్ళు కన్ఫర్మ్ చేసినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఫోన్ చేసి వాళ్ళకు కూడా నోటీస్ పంపించి స్టేషన్కి పిలిపించి మీరు యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ చేసి మాట్లాడడం తప్పు, నోరు మూసుకొని ఉండండి, ఇది పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చే వరకు హత్య అనటం తప్పే, ఈ యాక్సిడెంట్ అనటం తప్పే, లెట్ వి గివ్ ద రిపోర్ట్ వచ్చే వరకు ఆగండి అని వాళ్ళకు కూడా చెప్పాలి కదా. రైట్. ఓన్లీ పాస్టర్స్ని ఎందుకు టార్గెట్ చేసి పంపిస్తున్నారు? మాట్లాడే వాళ్ళని ఎందుకు అడుగుతున్నారు? మరి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వి హావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది ఆయన లిక్కర్ కి సంబంధించి. మీరు పాస్టర్ ప్రవీణ్ తో గతంలో ఎప్పుడు మాట్లాడారా? నేను ఆయనతో ట్రావెల్ చేయలేదండి, కానీ 2-3 సందర్భాల్లో ఆయనతో మాట్లాడాను. ఈ లిక్కర్ అంశం ఎందుకు తెర మీదకి వస్తుంది? ఆయనకు ఆల్రెడీ ఏమైనా అలవాటు ఉండిందా, లేకపోతే అఫ్ కోర్స్ గతంలో ఆయనకున్న అంశానికి సంబంధించి ఆయన చెప్పిన సందర్భం? అంటే క్రిస్టియన్స్కి ఒకటి ఉంటుందండి, అంటే బయట వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అది ఇప్పుడు నన్ను తీసుకుంటే కూడా నేను గతంలో సినీ రంగానికి చెందిన వ్యక్తిని, సినీ రంగం నుంచి బయటకు వచ్చాను. ఐ వాజ్ అ డ్రగ్గిస్ట్. నేను కూడా మత్తు పదార్థాలు తీసుకునేవాడిని, ఆల్కహాల్ తీసుకునేవాడిని. ఇది నేను బహిరంగముగా లక్షల మందిలో, వేల మందిలో చెప్తాను. అప్పుడు నేను ఇలా ఉండేవాడిని. యేసు ప్రభువుని నమ్ముకున్నాక, రక్షింపబడ్డాక వాటిని విడిచిపెట్టాను. ప్రవీణ్ పగడాల గారు కూడా అనేక సందర్భాల్లో ఐ వాజ్ అ డ్రగ్గిస్ట్ అని చెప్పాడు ఆయన. నేను వ్యసనపరుణ్ణి, చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేవి నాకు, నీ తాగేవన్నీ చెప్పాడు ఆయన. అది పాత జీవితం.
క్రీస్తులోనికి వచ్చాక కొత్త జీవితం అనేది ఒకటి ఉంటుంది. కొంతమంది కూడా ఇదేం మాట్లాడుతుంటే ఆయనే చెప్పాడు తాగుతానంటే, ఆయనే చెప్పాడంటే ఇప్పుడు నేను చెప్పాను చాలా చోట్ల, అంటే అర్థం ఏంటి?